హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సోలో సింతకై. వీడియో చేసి చాలా కాలం అయింది. అండ్ మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు నేను నోయిడా టు బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను కదా. ఆ తర్వాత చేయడం ఇదే అనమాట వీడియో. సో కరెంట్లీ మనం ఇంట్లో ఉన్నాం. వీకెండ్ నేను ఇంటికి వచ్చాం అనమాట. సో ఇంతకు ముందులాగా 3 monthస్కో 4 monthస్కో రావాల్సిన అవసరం లేదు. ప్రతి వీక్ ఇంటికి రావచ్చు, కానీ ప్రతి వీక్ రామనుకోండి. నా ఈరోజు సాటర్డే. సో మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అలానే జపాలికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. అంటే దర్శనం లేదు వెంకటేశ్వర స్వామికి, బట్ గోపురం దగ్గర మనకి ఆపోజిట్లో టెంకాయ కొట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం జపాలికి వెళ్ళి జపాలి నుంచి అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు టెంకాయ కొట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చేయడం. సో కరెంట్లీ ఇదన్నమాట ప్లాన్. వీ హ్యావ్ స్టార్టెడ్. సో బేసికలీ ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకటినే వెళ్తాను. కాకపోతే మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని తోకలు ఉన్నాయి. ఆ తోకల్లో ఒక తోకను తీసుకొని ఈరోజు తిరుమలకి వెళ్తాం. సో మీరు ఇందాక వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు జపాలి వెళ్తున్నాను, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను అన్నాను, కానీ ఎక్కడని చెప్పలేదు కదా. సో బేసికలీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి అండ్ అవుట్ ఆఫ్ తిరుపతి పీపుల్కి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ వెరీ ఫ్యూ తెలియకపోవచ్చు. సో జపాలి అనేది తిరుమలలో ఉంది. ఈరోజు మన వ్లాగ్ కోసం అనే ఏమో తెలియదు, కానీ స్కై అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు అక్కడక్కడ మేఘాలతో ఎంత క్లియర్గా ఉందో. సో ఇదే మా శేషాచలం అడవులు తిరుపతి నుంచి చూస్తే. సో మూవింగ్ ఫార్వర్డ్ మనం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇంకా అందాలు చూపిస్తాను అనుకోండి. చాలా బాగుంటుంది, చూద్దాం. అండ్ ఇప్పుడు మనం సమ్మర్లో వెళ్తున్నాం కాబట్టి ఇలా, అదే వింటర్లో వెళ్ళాం అనుకోండి అది వేరే ప్రపంచం. అసలు ఆ ఘాట్ రోడ్లో ఉన్న ఆ యొక్క దాని ఏమంటారు, ఆ క్లైమేట్కి, ఆ క్లౌడ్స్ మీరు లిటరల్గా చేతితో టచ్ చేయొచ్చు. ఆ విధంగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా వింటర్లో తిరుపతిలో ఉండి అప్పుడు బాగా వర్షం పడి తిరుమల అనేది చాలా అందంగా ఉన్నప్పుడు వ్లాగ్ తీయగలిగితే ఖచ్చితంగా చూపిస్తాను. అదిగోండి వస్తున్నాడు. మా బ్యాచ్లో అందగాడు ఎవరు అంటే వాడే. యూనో మోస్ట్ పర్ఫెక్షనిస్ట్. వాడికి ఇంకొక పేరు కూడా ఉంది. సో కరెంట్లీ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ అలిపిరి టోల్ గేట్. సో ఈ టోల్ గేట్ ఏంటంటే చెక్ పాయింట్. సో మనం వెళ్తున్నది స్పెషల్ లైన్ అనమాట. సో ఇది స్పెషల్ లైన్ అనమాట. స్పెషల్ లైన్ ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా పర్ఫెక్షనిస్ట్ అని. వాళ్ళ ఫాదర్ టీటీడీలో పనిచేస్తారు. సో వాళ్ళ ఫాదర్ కార్డు చూపించి క్యూ లైన్ మొత్తం ఎగరగొట్టి వెళ్ళిపోవడమే మనం. అదొక బెనిఫిట్ ఉందన్నమాట. వాడికి అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయిలేండి. అది మెల్లగా సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర మనోడు కార్డు చూపించి వచ్చాడు కదా వాళ్ళ ఫాదర్ది. ఇప్పుడు దీని తర్వాత టోల్ గేట్ కట్ చేస్తారు, బేసికలీ 50 రూపీస్ కట్ చేస్తారు. సో దానికి కూడా మనోడు కార్డు చూపిస్తాడు అనమాట. సిగ్గుపడద్దులేరా కోమల్. జస్ట్ స్మాల్ బ్రేక్ అంటే బ్రేక్ కాదు, నార్మల్గా మనం హైవేస్లో వెళ్ళేటప్పుడు తీసుకునే బ్రేక్ కాదు. ఒక వీడియో కోసం, ఒక చిన్న ఫొటోస్ కోసం ఆగుతున్నాం. ఆగాము ఆల్రెడీ. సో మన పర్ఫెక్షనిస్ట్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ తీస్తున్నాడు, మీకు చూపిస్తాడు. తీరా ఇట్లా వచ్చింది. ఇవి లేపాను అనుకో, నువ్వు చెప్పినట్టు ఇట్లా వస్తుంది. ఈ నుంచి వెనకాల రావచ్చు. ఇది లేపేస్తాం ముందర. ఏం చూస్తున్నారా? తమిళనాడు, కర్ణాటక అదనమాట. సో ఈరోజు ఘాట్ రోడ్లో అయితే మంచి ట్రాఫిక్ ఉంది. ముందు లారీలు, బస్సులు, కార్లు. యూ గైస్ వాంటెడ్ టు సీ మోస్ట్ బ్యూటిఫుల్ ఐకానిక్ శేషాచలం ఫారెస్ట్? జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇది మనకు ఒక చక్కని వ్యూ పాయింట్ లాగా ఉంది, చూసారా? ఇది చాలా చిన్నది బేసికలీ. ఇప్పుడు మీకు చూపిస్తున్నది జస్ట్ 1/3 పార్ట్ కూడా కాదు, బట్ స్టిల్ మనకి దొరికిన వ్యూ పాయింట్. చూసారంటే అక్కడ రోడ్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం వచ్చిన దారి అదొకటి బేసికలీ. అక్కడ నుంచి పైకి వచ్చాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఇదొక నడకదారి అన్నమాట. నడకదారి కాదు, ఇదొక దారి బేసికలీ ఫ్రమ్ అలివేలు మంగాపురం. సో అదొక టెంపుల్, ఊరి పేరు. అక్కడ నుంచి వస్తున్న దారి అది. సో ఇక్కడ మీరు చూసారంటే కింద వెహికల్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడి నుంచి మనకు ఒక నడకదారి ఉంటుంది అనమాట.
సో యూజువలీ మన తిరుపతిలో తిరుమలకు వెళ్ళాలంటే 2 నడకదారులు ఉంటాయి. ఒకటి అలివేలు మంగాపురం నుంచి విచ్ ఇస్ వెరీ షార్ట్, అండ్ మెయిన్లీ అలిపిరి నుంచి వెళ్తున్నది వెరీ లాంగ్ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది మీకు నడకదారు అనమాట. తిరుమల కొండ గురించి అంటే నాకు ఇన్ డీటెయిల్ ఏం తెలియదు, బట్ ఈ రోడ్స్ కానీ ఘాట్ రోడ్ గురించి చెప్పడం కానీ ఏదైనా ఉంది అని అనుకుంటే ప్రయర్ టు 20-25 ఇయర్స్ బ్యాక్ మనకి ఒకే ఒక ఘాట్ రోడ్ ఉండేది, అప్ అండ్ డౌన్ 2 ఒకటే సైడ్. సో దాని తర్వాత అప్పట్లో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. సో దే హ్యావ్ థాట్ టు హ్యావ్ అనదర్ ఘాట్ రోడ్ టు కమ్ డౌన్. సో మనకి అటు సైడ్ అనమాట, నెక్స్ట్ సైడ్ కొండకు అటు సైడ్ ఇంకొక దారి ఉంటుంది. సో ఆ దారిలో మనం కిందకి వెళ్తాం, పైకి వెళ్ళడం మాత్రం ఒకటే ఘాట్ రోడ్. సో ఇందులోంచి ఆపోజిట్లో ఎవరు రారు. సో వన్ బెనిఫిట్ ఈజ్ ఏంటంటే నువ్వు ఎంత బాగా వెళ్ళొచ్చు, ఆపోజిట్లో ఎవరు రాడని ఒక ధైర్యంతో వెళ్తాం. సో ఇక్కడ మీరు దారిలో ఎదురుగా చూస్తున్న రోడ్డు చూసారంటే దిస్ విల్ కనెక్ట్ టు అదర్ రూట్, మీకు చెప్పాను కదా. కానీ ఇటు ఎవరు పంపరు, ఎవరిని పంపరు అన్నమాట. సో అదొక ఇది రెస్ట్రిక్టెడ్. సో ఓన్లీ ఫర్ టీటీడీ గవర్నమెంట్ ఆర్ అఫీషియల్స్ కోసం ఉంటుంది. సో అదనమాట. సో మీరు ముందు చూసారంటే సో అక్కడ ఒక మహారాష్ట్ర కార్ వెళ్తుంది. సో దాని మీద చూడండి, దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే నాందేడ్ టు తిరుపతి అని ఉంది. నాందేడ్ అనేది నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఇన్ ముంబై, మహారాష్ట్రనే, బట్ స్టిల్ నాందేడ్ అనే ఏరియా ముంబై సైడ్ వస్తుందని నాకు ఐడియా, బట్ నాట్ షూర్ అనమాట. సో ఇలాంటి వెదలు అప్పుడప్పుడు సడన్గా రైట్ వస్తుంటారు, పట్టించుకోకండి. అండ్ సో ఆ కార్ని నేను చూడగానే ఫస్ట్ ఆ లోపల మనం బ్లాగ్ తీస్తున్నాం కదా, ఆ లోపల ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసారు, బట్ నేను అది క్యాప్చర్ చేయలేదు. బట్ స్టిల్ ఆ తర్వాత నన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళిన తర్వాత చూసిన విషయం ఏంటంటే అక్కడ నాందేడ్ టు తిరుపతి అనేది. సో కొంతమంది ఇలా ట్రావెలింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఆ బైక్స్ మీద కానీ కార్స్ మీద కానీ ఎక్కడ టూ అండ్ ఫ్రో ఆ మధ్యలో ఏదైతే ఉంటుందో అదంతా మ్యాప్ వేసుకుని వెళ్తారు. కానీ వీళ్ళది చాలా బాగుంది, వాళ్ళ కార్ ఫోటో ఉంది, ఆ కార్ కింద నాందేడ్ టు తిరుపతి ఉంది. బట్ తిరుపతి టు నాందేడ్ అని లేదు, మేబీ వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చాము. బట్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్ తిరుమల. ఇది ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్లో మనకి ఆర్చ్ లాంటిది ఒకటి వస్తుంది. ఆర్చ్ మీద కూడా వెంకటేశ్వర స్వామి, ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు అనుకోండి, అది వేరే సంగతి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆర్చ్ దట్ యూ గైస్ కెన్ సీ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ తిరుమల. సో యూ కెన్ సీ రైట్ సైడ్ మనకి బ్యూటిఫుల్ విండ్ మిల్ ఉందన్నమాట. ఆ విండ్ మిల్ ఎందుకో తిరగట్లేదు, విండ్ లేదనేమో. ఎరా కోమల్ వెళ్ళి తిప్పుదాం మనం, చెప్పురా ఏదో ఒకటి. మీకు ఇందాక చెప్పినట్టు ఆ విండ్ మిల్ తిరగలేదు అన్నాను కదా. సో ఫైనల్గా నేను కోమల్ కండలు వీరులు ఇద్దరు కలిసి ఆ విండ్ మిల్ తిప్పడానికి ట్రై చేసి అక్కడికి తిరుగుతుంది. అది ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది చూసారా. మా ముందు సూపర్ మ్యాన్ ఎంత, స్పైడర్ మ్యాన్ ఎంత. ఎరా కోమల్ అంతే. అండ్ వీఆర్ హియర్. దిస్ ఈస్ జపాలి. దిస్ ఈస్ ఆ జపాలి హనుమాన్ గుడికి వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ మెట్లు ఎక్కాలి. సో యూ సీ దిస్ స్టెప్స్. సో ఇవంతా ఎక్కుతూ ఫస్ట్ ఎక్కాలి, మళ్ళీ దిగాలి, ఇలా కూర్చోవాలి. సో అన్నీ చేసి వెళ్ళాలి. ఇందాక ఎక్కేది చూపించాను కదా, ఇప్పుడు ఇది దిగేదన్నమాట. సో మావాడైతే జిమ్ ఫ్రీక్, వాడు టకటక ఎక్కుతున్నాడు, టకటక దిగుతున్నాడు. నేను ఎక్కిన 20 స్టెప్స్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు మళ్ళీ వచ్చాం. మనం బాగా ఉబ్బిపోయాం కదా బలూన్ లాగా, అది పరిస్థితి. The most beautiful temple inside the forest, Japali, where Hanumanji stays. Finally we are done with Japali. కింద మీద పడుకుంటూ పైకి ఎక్కి కిందకి వచ్చి అయిపోయింది, ఫుల్గా చెమట పట్టేసి. సో వీఆర్ డన్. సో ఇంకా స్టార్ట్ అయ్యి మనం తిరుమల మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ టెంకాయ కొట్టేసి దండం పెట్టుకొని కిందకి వెళ్ళిపోవడం. ఓ వీ హ్యావ్ రీచ్ తిరుమల. చాలాసేపు అయింది అనుకోండి, బట్ జపాలి నుంచి మళ్ళీ తిరుమలకి వచ్చేసాం. కార్ పార్క్ చేసి నౌ వీఆర్ గోయింగ్ టు మెయిన్ గోపురం. చూపిస్తాం, ఐ విల్ షో యూ దట్. రైట్, సో వీఆర్ బ్యాక్. దర్శనం అయిపోయింది ఆంజనేయ స్వామిది, అలానే టెంకాయ కూడా కొట్టేసాం, అంతా అయిపోయింది. అన్నీ చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా స్టార్ట్ అయింది.
సో మీకు బయలుదేరే ముందు చెప్పాను కదా ఏమని, చాలా క్లియర్గా స్కై ఉంది, చాలా బాగుందని. బట్ ఇప్పుడు అంతా డార్క్ అయిపోయింది, కంప్లీట్ బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసి. ఇట్ మే రెయిన్, బట్ ఆ రెయిన్ పడే టైంకి మనం తిరుపతిలో ఉంటాం అనుకోండి. సో వీఆర్ గోయింగ్ ఇన్ ద ఘాట్ రోడ్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా వెళ్ళడానికి ఒక రూటు, రావడానికి ఒక రూట్ ఉంటుందని. సో ప్రజెంట్ అయితే మనం దిగడానికి కిందకి దిగేటప్పుడు ఉన్న రూట్లో వెళ్తున్నాం, రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ వెరీ రూట్. మనకి స్టార్టింగ్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న రూట్ అయితే ఇదే. సో దాని తర్వాత మనకి సెకండ్ రూట్ అనేది వేసింది ఇప్పుడు మనం పైకి వెళ్ళే రూట్ అనమాట. అది మధ్యలో మీకు స్టీరింగ్ అడ్డొస్తున్నట్టుంది, బట్ వ్యూ ఎక్కడ పెట్టాలి తెలియక అక్కడ పెట్టి ఆ డాష్ బోర్డ్ ఎత్తుకెళ్ళి. సో అదనమాట సంగతి. మీకు ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది, ఒక గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం ఏంటనంటే మోకాల్ మెట్లు అనమాట. ఇక్కడ నుంచి నేను మీకు చెప్పాను కదా ఒక వ్యూ చూపించాను, ఆ వ్యూలో మీకు నడకదారి ఒకటి చూపించాను, అది అలివేలు మంగాపురం నుంచి అని చూపించాను. సో అక్కడ నుంచి వస్తే ఈ మోకాల్ మెట్లు రావు, అలిపిరి నుంచి వచ్చే జనాలు అందరూ ఈ దారిలోనే వెళ్ళాలి. సో ఈ దారిలో వెళ్ళేటప్పుడు మోకాల్ మెట్లనే వస్తుంది. మోకాల్ మెట్లు అంటే ఏం లేదు, నార్మల్గా ఇప్పుడు మనం మెట్లు కాళ్ళతో ఎక్కుతాం. మోకాల్ మెట్ల దగ్గర అనే వాళ్ళు ఎవరైనా మొక్కుకుని ఉంటే వెంకటేశ్వర స్వామికి నేను మోకాల్ మెట్ల మీద ఎక్కుతాను అని అంటే వాళ్ళు అక్కడ స్టెప్స్ మోకాలతో ఎక్కుతారనమాట. సో అదనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న లెఫ్ట్ సైడ్ చూస్తున్న ప్రతి వే, లెఫ్ట్ సైడ్ చూస్తున్న వే అంతా నడకదారి. సో వేర్ పీపుల్ విల్ వాక్ టు తిరుమల. మీరు ఇంకొక గుడి చూడొచ్చు, చిన్నది కొండ కింద ఉంటుంది, రాళ్ళు కింద. అక్కగారులు అంటారు ఇక్కడ ఉన్న టెంపుల్ని. సో వెంకటేశ్వర స్వామి సిస్టర్స్ అన్నమాట, అక్కడ కొలువై ఉంటారు. మీకు ఇక్కడ ఘాట్ రోడ్లో ఇంకొక ఫేమస్ స్పాట్ ఒకటి ఉంటుంది. నడిచి వెళ్ళే వాళ్ళకైనా కానీ, కార్లో వెళ్ళే వాళ్ళకైనా కానీ, ఎవరికైనా సరే ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. సో మీరు చూస్తున్నది అదే విగ్రహం అన్నమాట.